మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతలు వాస్తవాలు వక్రీకరిస్తున్నారన్న సీఎం చంద్రబాబు. ప్రజారోగ్యం విషయంలో చౌకబారు రాజకీయాలు సరికాదని మండిపాటు. ప్రజలకు అవసరమైనవి సమకూర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందన్న విడుదల రజని. మెడికల్ కాలేజీ విషయంలో కూటమి సర్కార్ డిఫెన్స్లో పడిందని కామెంట్. తప్పు ఒప్పుకోకుండా వైసీపీపై ఫేక్ ప్రచారం చేస్తోందన్న మాజీ మంత్రి. ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్యను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న సౌమ్య. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్. కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్టులో తన పేరును తొలగించాలని పిటిషన్. స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించిన పీసీ ఘోష్ కమిషన్. గ్రూప్ 1 అపీల్పై రేపు హైకోర్టులో విచారణ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు. ఈ నెల 9న తీర్పును సవాల్ చేసిన టీజీపీఎస్సీ రేపు ఉదయం విచారణ చేపట్టనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్. పేద మధ్యతరగతికి అందని జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు. పాత స్టాక్ అంటూ పాత ధరలకే అమ్ముతున్న వ్యాపారులు. జీఎస్టీ తగ్గినా తమకు ప్రయోజనం లేదని వాపోతున్న వినియోగదారులు. తెలంగాణ వ్యాప్తంగా 55 పిజ్జా అవుట్లెట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. 18 పిజ్జా హట్, 16 డొమినోస్, 21 ఇతర పిజ్జా అవుట్లెట్స్లో ఫుడ్ సేఫ్టీ రైట్స్. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తెలిపిన అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పిజ్జా షాపులకు నోటీసులు. గ్రూప్ 2పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్పై తీర్పు రిజర్వ్. తీర్పు ఇచ్చే వరకు తదుపరి కార్యాచరణ నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు. రేపు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. అల్లూరు జిల్లా పెదబయలులోని ప్రజలకు వాగు కష్టాలు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని అతి కష్టం మీద వాగు దాటించిన గ్రామ యువత. బ్రిడ్జి పూర్తి చేస్తే తప్ప తమ కష్టాలు తీరవంటూ ఆవేదన. వికారాబాద్ పూడూరులో రైతుల ఆందోళన. రేడియల్ రోడ్డుకు భూములు ఇవ్వమంటూ ర్యాలీ. మంచి పంటలు పండే సాగు పట్టా భూములు ఎందుకివ్వాలని రైతుల ఆవేదన. నిజామాబాద్లో భారీ వర్షం. డిచ్పల్లి, మోపాల్, జక్రాన్పల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వాన. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు, వాహనదారులు. నెల్లూరు దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. యజమాని ఇంట్లో నగదు కాజేసిన కారు డ్రైవర్తో పాటు మరో 3 అరెస్ట్. నిందితుడి నుంచి 2,06,29,000 నగదు, 2 కార్లు స్వాధీనం.